ఇక్కడ క్రాక్ వచ్చిందంటే ఎట్లాగో హాస్పిటల్లో స్టార్ హెల్త్ ఉందని ఇక్కడ దాకా వచ్చినాం. వస్తే అసలు పట్టించుకోకుండా సరే మళ్ళీ అప్రూవ్ అయిందని పైసలు ఇస్తాం చేయండి అనేసి డాక్టర్ చెప్తే సరే అన్నాడు. మళ్ళీ అప్రూవల్ అయ్యి అనేసి మళ్ళీ తీసుకుపోయారు. ఆయనని తీసుకుపోయి నైట్ 8:30కి స్టార్ట్ అయ్యి ఈడికి వస్తే 1:30 వరకు అసలు పట్టించుకోలేదు సిబ్బంది. 1:30 తర్వాత ఆపరేషన్ అని తీసుకెళ్ళిండు. మళ్ళీ తీసుకొని వచ్చేసరికి 6 అయింది. ఎవరికైనా 1-2 గంటలలో వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయిందమ్మా అన్నాడు. మేము అక్కడనే ఎదురు చూసుకుంటే 4 గంటలు దాకా ఉన్నాం. గంట ఎదురు చూసినా ఇంకా రాలేదు. ఏమైందని అంటే కోమలకి వెళ్ళినమ్మా హార్ట్ అటాక్ అది ఇదని చెప్పిర్రు. అంత మోసం చేసిర్రు. సరే మొత్తము మత్తు ఇంకా వదులుతలేదు అన్నాడు. సరే 1 గంట తర్వాత 2 గంటల తర్వాత వదులుతారు అనుకున్నాం. పొద్దున 6:30కు లేచి చూసిండు. కనీసం వాటర్ కానీ ఏది కానీ ఆయనకు వాటర్ ఏమన్నా ఇయ్యలేదు. నిర్దాక్షంగా నా భర్తను చంపేసింది హాస్పిటల్. దీన్ని మూసేసేయాలి. అసలు నాకు ఏంది నాకు అర్థమైతలేదండి. చిన్న పిల్లలు వెళ్ళరు. నేనేం ఆగమైపోయినా ఈ హాస్పిటల్ చేసిన పనికి. నేను నా పిల్లలు నా భర్త ముగ్గురం అన్యాయం అయిపోయినామండి. నిన్న పోతాం వేరే హాస్పిటల్ పోతామని అన్ని కాగితాలు తీసుకున్నాక ఇంటికి పోయినో లేదో ఆయన మంచి మాట్లాడుతున్నాను. ఇంటికి పోయినో లేదో వచ్చేసరికి ఇది అయిపోయింది. ఇంటికి అడుగు పెట్టంగానే సీరియస్ అని అన్నారు. మాట్లాడిన వ్యక్తి సీరియస్ ఎట్లా అవుతాడు? నార్మల్ ఉన్న బేబీ ఎట్లా అవుట్ అవుతుందో నాకు అర్థం కాలేదు. వచ్చి నేను చేయి పట్టుకుని ఏడుస్తుంటే ఇగో ఈ ఫింగర్ ప్రింట్ ఉంటుందా అండి? మనిషికి ఫింగర్ ప్రింట్ ఏడ పెట్టుకుంటారు. ఇగో ఫింగర్ ప్రింట్ వేసి మనిషి అన్యాయంగా చంపేసారు నా భర్తని. సరే అట్లా బీపీ వెయిట్ చేసాం. ఈవినింగ్ కాకుండా నిన్ననే జనవాడికి రియాలు కూడా నిన్న ఈవినింగ్ 5 o'clock వచ్చినాం. ఆ మంచిగా మనసు ఉన్న రోజు చూడలే. నేను మంచి సైగా చేసి వాడాలని అయిపోయింది. ఈవినింగ్ 5 o'clock అయిపోయింది. అక్క వాళ్ళు కూడా ఇంటికి పంపించాం. మంచిగా కూడా ఇంటికి పోయి వచ్చేలోకి అర్జెంట్ అని డాక్టర్ అని పోయింది. పైన పోగానే లైవ్ వాళ్ళు వీడియో తీస్తారు అక్కడ. లైవ్ ఏంటిది కాన్ఫరెన్స్ లైవ్ వీడియో తీసిండు. ఎట్లా కొనుక్తుందో మీరు చూడదు. నాకు కౌన్సిలింగ్ ఇచ్చే మూమెంట్ అప్పుడే గమనించిన. ఆమె పోయిండు కాబట్టి ఇలా నాట్లో దగ్గర డైరెక్ట్ మాట్లాడారు. సరే హార్ట్లో కొవ్వు పెరిగింది. సరే సార్ హార్ట్లో కొవ్వు పెరిగింది. అది ఎప్పుడు
ఆ సీఏ సార్ చెప్పినట్టు మీరు ఎట్లా పర్సనల్ తీసుకుంటారు సార్? నేను తీసుకోవడం కాదు, నువ్వెవరో నాకు తెలియదు. ఎమ్మెల్యే పోటీ చేసినా ఎంపీ నేను మిత్రమా నువ్వు నాకు తెలియదు, నేను నీకు తెలిసే మీకు తెలుసు నాకు, కానీ నేనెవరో నీకు తెలుసు నాకు తెలియదు, నాకు అవుతుంది. కానీ ఇది కరెక్ట్ ఎలా ఎవరు చేసిరో అట్లంటే లేదు సార్, మేము చేయలేదంటున్నాము. నీకు సమస్య పరిష్కారం కావాలా? సమస్య పరిష్కారం కావాలి సార్. నేను గంట సేపు అతను అంటున్నా, మీరు వచ్చిన తర్వాత నేను ఒక్కసారి మాట్లాడాలని చెప్పిన నాకేం సార్, నా ఫ్రెండ్ అయినా చనిపోయినా నాకు తెలిసిన ఆయన సార్. ఏసీపీ ఫ్రెండ్ నాకు కావాల్సిన మిత్రుడు ఆయన. అయితే శ్రీకర్ హాస్పిటల్ 10 సార్లు చేసిన సార్. ఇప్పుడు నాకు ఫస్ట్ టైం కాదు, 10 సార్లు చెప్పిన నేను చెప్తాను. నువ్వు నన్ను ప్రశ్నిస్తే లాభం, యాక్షన్ తీసుకుంటలేదు సార్. నా బాధ ఎవరు చేయాలి?